వరకు క్రిమినల్ ముఠాలకు పురుషుల లీడర్లు, కానీ ట్రెండ్ మారుతోంది. మహిళలు కూడా క్రిమినల్ ముఠాలకు లీడర్షిప్ చేస్తున్నారు. మగాళ్లతో పోటీపడి క్రైమ్కు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో జరుగుతున్న అనేక దొంగతనాల్లో వీళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. నమ్మించి మోసం చేయడం వీళ్లకు కత్తెరతో పెట్టిన విద్య. నగరంలో వెలుగు చూస్తున్న నేరాలు మహిళల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు ఉమాకిరణ్. ఈమెది 25 ఇయర్స్ క్రైమ్ ఇండస్ట్రీ. చోరీల్లో ఈమె సాటి. బస్ ఎక్కిందంటే చాలు చేతికి పంచెప్తుంది. బంగారు ఆభరణాలు, బ్యాగులు కనిపిస్తే క్షణాల్లో మాయం చేస్తుంది. ఎన్నోసార్లు ఊచలు లెక్కపెట్టినా బుద్ధి మాత్రం మారలేదు. నాంపల్లిలోని మల్లెపల్లి డివిజన్ అఫ్జల్ సాగర్ మాంగార్ బస్తీలో నివసించే ఉమాకిరణ్ అలియాస్ కిరణ్ బస్సుల్లో జర్నీ చేస్తూ మహిళల బంగారు ఆభరణాలు, పర్సులు చోరీ చేస్తుంది. ఎన్నోసార్లు జైలుకెళ్లినా తీరు మారలేదు. గతేడాదిగా నగరంలోని 13 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో క్రైమ్ పోలీసులకు పట్టుబడింది. పోలీస్ మార్క్ ఎంక్వైరీలో నేరాలు ఒప్పుకుంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈమెపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. ఈ నెల 24 తారీఖు నాడు కామ్డే ఉమాకిరణ్ పైన మేము పీడీ యాక్ట్ మా సిపి గారి ఆర్డర్స్ ప్రకారంగా పీడీ యాక్ట్ చేసి ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ఆమె గత 20 సంవత్సరాలుగా ఈ బస్సులలో ప్యాసింజర్లుగా ప్రయాణిస్తూ వాళ్ళ మెడలలో ఉన్నటువంటి చైన్స్ను, తర్వాత వాళ్ళ పర్సులలో ఉన్నటువంటి క్యాష్ను దొంగతనం చేయడము ఈ విధంగా చేస్తున్నది. ఈమె నివాసం మన మాంగర్ బస్తీ హబీబ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఉంటుంది. ఈమె మా పోలీస్ స్టేషన్ నుంచి 13 దొంగతనం కేసులలో పీడీ యాక్ట్ చేసి పంపించినాము. పక్కన వెళ్లేవారి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర లేడీ దొంగలను పట్టుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు. వీళ్ల పేర్లు లక్ష్మీబాయి, అరుణాబాయి. స్వస్థలం హైదరాబాద్ లోని పాత బస్తీ అయినప్పటికీ కర్ణాటకలోని బీదర్లో స్థిరపడ్డారు. చూసేందుకు అమాయకంగా కనిపించే ఈ ఇద్దరు పక్కా చైన్ స్నాచర్లు. రద్దీగా ఉండే ప్రాంతాలే వీళ్ల డెన్. శంషాబాద్ లోని ఓ కల్లు కాంపౌండ్ లో మహిళలతో మాటలు కలిపి వాళ్ల దగ్గర బంగారం చోరీ చేస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదే వీళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు క్రౌడెడ్ ఏరియా ఉన్నప్పుడు బస్సులో టెన్షన్ డైవర్ట్ చేసి వీళ్ళు గోల్డ్ వస్తువులు లేకుంటే బ్యాగ్లో ఉన్న ఆర్టికల్స్ అది దొంగతనం చేస్తారు. లేకుంటే మళ్ళీ ఒంటరిగా పోతున్నప్పుడు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వాల్యుయబుల్ ఆర్టికల్స్ ఉంటాయి, గోల్డ్ అట్లా ఏదైనా చైన్ పుస్తకాలు ఉంటే వాళ్ళకి తాగిపిచ్చి మాటలు అట్లా చేసి అటెన్షన్ డైవర్ట్ చేసి వీళ్ళు అఫెన్సెస్ చేస్తారు. 5 తుల బంగారం రికవరీ అయింది. పట్టుబడ్డ కిలేడీలను జైలుకు పంపారు. ఒంటరిగా మహిళలుండే ఇళ్లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఈ క్రిమినల్స్. రోడ్లపై వెళ్తున్న అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్లు చోరీలు చేస్తున్నారు. పనిచేస్తున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. సిటీలో పట్టుబడిన మహిళలు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.